హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మన ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా 6 మార్కులు ఈ మెథడాలజీ నుండి వస్తాయి. దానికి సంబంధించి ఒక మెయిన్ గ్రాండ్ టెస్ట్ అండి. ఇప్పటి వరకు మనం ప్రతి టాపిక్ నుండి గత టెట్లలో వచ్చిన ప్రశ్నలు జాబులు చూసినాం. ఈ మెథడాలజీలో దాదాపు 10 టాపిక్ల వరకు మనకు ఉంటాయి. అందులో నుండి ఇప్పుడు కూడా ప్రాక్టీస్ బిట్స్ అండ్ దాంతోపాటు గత టెట్ డిఎస్సిలో ఉన్న ప్రశ్నలు కూడా ఇందులో ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్. వీడియో మొత్తం చూడండి, కాస్త స్కిప్ చేయకుండా, ఎందుకంటే లాంగ్ అయినప్పటికీ మీకు మాత్రం చాలా ఉపయోగపడుతుందండి. ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ మనము ప్రతి టాపిక్ నుండి ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం. వితౌట్ మేకింగ్ లేటర్ లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఇంగ్లీష్ మెథడాలజీ చూద్దాం. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే టాపిక్ నుండి ఇక్కడ మనము మోకలే అనే ఒక సైంటిస్ట్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక టాపిక్ నుండి ఎప్పుడైనా క్వశ్చన్ సైంటిస్ట్ గురించి అడిగితే, ఎందుకంటే మెయిన్ క్వశ్చన్ ఈ మ్యాకాలే మీదనే ఉంది, అందుకే అక్కడ పెట్టాను నేను రాసి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద హిస్టరీ ఆఫ్ ఎ సెకండ్ ఆర్ foreign language instruction in the western world goes back to the dash when Romans studied Greek. మరి ఆన్సర్ వచ్చేసి 2nd century బీసీ. ఎప్పుడు జరిగింది ఇది అంటే 2nd century బీసీ. నెక్స్ట్, మొకలే మైన్యూట్ వాజ్ రికార్డెడ్ ఆన్. మైకలే మైన్యూట్ అనేది ఎప్పుడు రికార్డ్ అయింది? 2nd February 1835 ఇస్ ద ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్, మౌకలేస్ మైన్యూట్ ప్రొక్లెయిమ్డ్ ద డాష్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. మరి మౌకలేస్ మైన్యూట్ అనేది ఏ పాలసీని మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా ప్రొక్లెయిమ్ చేయబడింది? ఆన్సర్ వచ్చేది అఫీషియల్ లాంగ్వేజ్. ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? మౌకలే. అలాగే వరల్డ్స్ ఫేమస్ ఎడ్యుకేషన్ డిస్పాచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. ఫేమస్ ఎడ్యుకేషన్ డిస్పాచ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ జరిగింది? 1854లో. కొటారి కమిషన్ రికమెండెడ్ ఇంగ్లీష్ యాజ్. కొటారి కమిషన్ ఇంగ్లీష్ని ఏ విధంగా రికమెండ్ చేసింది? లాంగ్వేజా, ఫస్ట్ లింక్ లాంగ్వేజా, లైబ్రరీ లాంగ్వేజా, లిటరరీ లాంగ్వేజ్. మరి ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. ఎప్పుడైనా ఇట్లా బోత్ 1 and 2 ఆల్ ద ఎబో అని వస్తే కంపల్సరీ పెట్టేసేయండి అండి, గుడ్డిగా పెట్టేసేయండి తెలియనప్పుడు. ఆన్సర్ లింక్ లాంగ్వేజ్, లైబ్రరీ లాంగ్వేజ్గా మనకు రికమెండ్ చేసింది కొటారి కమిషన్ అనేది. నెక్స్ట్, అకార్డింగ్ టు నెహ్రూ ఏమన్నారు ఇంగ్లీష్ గురించి? ఇంగ్లీష్ ఈజ్ ద విండో ఆన్ ది వరల్డ్ అని చెప్పారు నెహ్రూ గారు. అలాగే మనకు ద టర్మ్ సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎనీ లాంగ్వేజ్ హూజ్ అక్వైషన్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద ఎర్లీ చైల్డ్హుడ్. మరి సెకండ్ లాంగ్వేజ్ యొక్క అక్వైషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్, లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్. ఎటువంటి ప్రాసెస్ మరి ఇది? కాన్షియస్ ప్రాసెస్. హూ ఆర్ ద బెస్ట్ సూటెడ్ టు లెర్న్ ఏ సెకండ్ లాంగ్వేజ్? సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎవరు బెస్ట్ సూటెడ్? చిల్డ్రన్ బిలో 6 ఇయర్సా, ఎబో 6 ఇయర్సా, టీనేజర్సా, అడల్ట్సా? బిలో 6 ఇయర్స్ వాళ్ళు కంపల్సరీ నేర్చుకోవచ్చు, మనం నేర్పిస్తూనే ఉంటాం కదా స్కూల్స్లో. నెక్స్ట్, ఎంఎల్ఏటి అంటే ఏంటి? స్టాండ్స్ ఫర్ ఫుల్ ఫామ్ మోడర్న్ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ టెస్ట్. మోడల్ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఫుల్ ఫామ్స్ మీద కంపల్సరీ టెట్లో ఒక మార్క్ రాబోతుందండి. నెక్స్ట్, ఇఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద మదర్ టంగ్ లాంగ్వేజ్ 1 అండ్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఆర్ సిమిలర్. అంటే మన మదర్ లాంగ్వేజ్ టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఏదైతే లాంగ్వేజ్ 1 అయితే ఉంటుందో రెండు సిమిలర్ ఉంటే దీన్ని నెగిటివ్ ట్రాన్స్ఫర్ అంటాం. పాజిటివ్ ట్రాన్స్ఫర్ అని అంటామండి. నెగిటివ్ ఎందుకంటే అసలు పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటండి? ఫస్ట్ నేర్చుకున్నది అయితే ఉన్నదో కొత్తగా నేర్చుకునే దానికి దోహదపడితే దాన్ని పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటాం. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈజ్ టాట్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ ఇన్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఇంగ్లీష్ని ఫారెన్ లాంగ్వేజ్గా నేర్పించే కంట్రీస్ ఏవి? చైనా, జపాన్, గ్రీస్. అలాగే ఇంగ్లీష్ ఈజ్ టాట్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా ఏ కంట్రీస్లో ఫాలో చేస్తారు? ఇండియా, సింగపూర్, అలాగే మలావి. అలాగే ఈఎల్టీ స్టాండ్స్ ఫర్. ఈఎల్టీ అంటే ఏంటండి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, మర్చిపోకండి. నెక్స్ట్, ఇంగ్లీష్ రాదర్ దెన్ చైనీస్ ఈజ్ కన్సిడర్డ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ బికాస్. ఇంగ్లీష్ అంటే చైనీస్ తోటి కంపేర్ చేసినా కూడా ఇంగ్లీష్ని గ్లోబల్ లాంగ్వేజ్ అంటారు. ఎందుకు అంటే ఇట్ ఈస్ వైడ్లీ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకంటే మొత్తం నలువైపులా పాకి ఉంది ఈ లాంగ్వేజ్ కాబట్టి గ్లోబల్ లాంగ్వేజ్. 17th క్వశ్చన్, ఏ class of persons, Indians in blood and color, but English in taste, in opinion, in moral and in intellect. It is
ద అవుట్లుక్ ఆఫ్, దీన్ని ఏమంటాం మరి ఇది ఒకటి, ఇది ఎవరు చెప్పారు ఇట్లా, ఇది ఒక ప్రోవర్బ్, ఇది ఎవరు చెప్పారు, మౌకలే. సో ఇక్కడ మౌకలే అనే సైంటిస్ట్ గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. సెకండ్ టాపిక్ నుంచి చూద్దాం, ప్రాక్టీస్ బిట్స్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనే టాపిక్ నుండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్యాసివ్ స్కిల్స్? లిజనింగ్ అండ్ రీడింగా? లిజనింగ్ ప్యాసివ్ అండి, లిజనింగ్ అనేది అండ్ రీడింగ్ అనేది రెండు ప్యాసివ్స్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంటాయి కదా, మనకి ప్యాసివ్ అంటే లిజనింగ్ రీడింగ్. యాక్టివ్గా వచ్చేటి ఏంటి అండి, స్పీకింగ్ రైటింగ్, మనమే చేస్తుంటాం కదా అప్పటిదప్పుడే. సో అది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ కాంపోజిషన్? టీచింగ్ కాంపోజిషన్కి ఆబ్జెక్టివ్ కానిది ఏంటి అంటే, టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద పుపిల్ అండ్ డెవలప్ ఎ టేస్ట్ ఫర్ వైడ్ రీడింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సో రీడింగ్. నెక్స్ట్ ఉంది, ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా చూద్దాము. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ సప్లిమెంటరీ రీడర్? ఒక సప్లిమెంటరీ రీడర్ మనకు అప్పట్లో ఉండే కదా అండి ఇంగ్లీష్లో, ఇప్పుడంటే ఒకటే బుక్ ఉంది కానీ అప్పట్లో మనకు సప్లిమెంటరీ బుక్ అని తెలుగుకు ఉండే, నాన్ డీటెయిల్ అని. సో అది దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద పుపిల్స్ అండ్ డెవలప్ ఎ టేస్ట్ ఫర్ వైడ్ రీడింగ్, టు ఇంప్రూవ్ దర్ స్కిల్స్ ఇన్ సైలెంట్ రీడింగ్ విత్ ఎ రీజనబుల్ స్పీడ్, టు మోటివేట్ దెమ్ ఫర్ సెల్ఫ్ స్టడీ. ఈ మూడు కూడా ఇట్లా చూసిన ఆల్ ద అబోవ్ అనే క్వశ్చన్లు వచ్చిందంటే గుడ్డిగా పెట్టేసేయండి, పర్లేదు మీకు తెలియనప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ రైట్ అవుతాయి ఆల్ ద అబోవ్ ఉన్న పాయింట్ చూస కరెక్ట్ ఆన్సర్స్ వస్తే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ప్రోజ్? టీచ్ చేయడానికి కావాల్సిన ఆబ్జెక్టివ్ కానిది. టు డెవలప్ అస్థెటిక్ సెన్స్ ఇన్ ద స్టూడెంట్. అస్థెటిక్ సెన్స్ ఇన్ ద స్టూడెంట్స్ అనేది ప్రోస్కి రాదు, ఇది పోయట్రీకి వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ పోయట్రీ? మరి పోయట్రీ టీచ్ చేయడానికి కావాల్సిన ఆబ్జెక్టివ్ అంటే ఆల్ ద అబోవ్ అన్నాడు. ఏమేమన్నాడు చూడండి ఇక్కడ, టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు అప్రిషియేట్ బ్యూటీ ఆఫ్ ద పోయం, అలాగే టు ఎనేబుల్ దెమ్ టు ఎంజాయ్ ద మ్యూజిక్ ఆఫ్ ద పోయం, టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు రీడ్ ద అబౌట్ విత్ ప్రాపర్ రైమ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. అలాగే చూడండి, డెవలపింగ్ అస్థెటిక్ సెన్స్ అనేది దేని కిందికి వస్తుందని చెప్పాను నేను, పోయట్రీ కిందికి వస్తుంది. ఎయిత్ క్వశ్చన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎనేబులింగ్ ద స్టూడెంట్స్ టు యూజ్ అప్రాప్రియేట్ టెక్నిక్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైటింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్. మరి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్ డిఫరెంట్ రాయడానికి, అప్రాప్రియేట్ టెక్నిక్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైటింగ్, వేరే రాయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ని వాడతారు. ఇది దేనికి సంబంధించింది అంటే కాంపోజిషన్కి సంబంధించింది. కాంపోజిషన్ అని వచ్చిందంటే రైటింగ్కి సంబంధించిందండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూద్దాం థర్డ్ టాపిక్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. అందులో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ద ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్స్ ఈజ్. సౌండ్స్ని రిసీవ్ చేసే ఫిజికల్ ప్రాసెస్ని ఏమంటాం? హియరింగా లిజనింగా? లిజనింగ్ అంటాం, హియరింగ్ కాదండి. నెక్స్ట్, లిజనింగ్ ఈజ్ ఏ మెంటల్ ప్రాసెస్. ఎటువంటి మెంటల్ ప్రాసెస్ ఇది? అన్కాన్షియసా, సబ్ కాన్షియసా, కాన్షియసా, సూపర్ కాన్షియసా? లిజనింగ్ అనేది కాన్షియసే కదండి, కాన్షియస్ ఉన్నప్పుడే వినగలుగుతాం. నెక్స్ట్, లిజనింగ్ టు సాంగ్స్ ఆన్ రేడియో వైల్ వర్కింగ్. ఇది దేని కిందికి వస్తుంది? అటెంటివ్ లిజనింగా, ఫోకస్డ్ లిజనింగా, క్యాజువల్ లిజనింగా, ఫార్మల్ లిజనింగా? సో లిజన్ టు సాంగ్స్ ఆన్ రేడియో విల్ వర్కింగ్ అండర్ క్యాజువల్గా వింటుంటాం, క్యాజువల్ లిజనింగ్ కిందికి వస్తుంది. లిజనింగ్ టు ఎ లెక్చర్ ఇన్ ద క్లాస్ రూమ్. మరి క్లాస్ రూమ్లో లెక్చర్ వినడం క్యాజువల్ లిజనింగా, ఇన్ఫార్మల్ లిజనింగా, రిలాక్స్డా, ఫోకస్డ్ ఉండాలి కదా అండి పాఠం చెప్పినప్పుడు. మనం కూడా ఇప్పుడు నేను వీడియో చెప్తున్నా, ఫోకస్డ్గా ఉంటేనే మీకు ఇది గుర్తుకుంటాయి. సో ఫోకస్డ్ లిజనింగ్ ఈజ్ ద ఆన్సర్. ద పర్పస్ బిహైండ్ లిజనింగ్ టు డిబేట్స్ వేరియస్ టాపిక్స్ మీద డిబేట్స్ వినడం యొక్క పర్పస్ ఏంటి? లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషనా, ఫర్ డైరెక్షనా, ఎవాల్యుయేటా, కమ్యూనికేట్? ఎవాల్యుయేట్, ఎందుకంటే డిబేట్లో వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం అంటే దాన్ని బాగా లోతుగా పరిశీలిస్తారు కదా డిబేట్లో, అందుకే ఎవాల్యుయేట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, వెన్ వి లిజన్ టు ద న్యూస్ బులెటిన్ వీఆర్ డాష్. మరి న్యూస్ బులెటిన్ విన్నప్పుడు లిజనింగ్ టు ఫాలో డైరెక్షన్సా, ఎవాల్యుయేటా, ఇన్ఫర్మేషన్ కోసం వింటాము. ఇఫ్ ద స్పీకర్ స్పీక్స్ ఇన్ ఏ న్యూ డైలెక్ట్, ఇట్ ఈజ్ అండ్ బ్యారియర్ టు అండర్స్టాండ్. స్పీకర్ ఓరియంటెడ్, స్పీకర్ మాట్లాడుతున్నాడు దేని ఓరియంటెడ్? ఇది స్పీకర్ ఓరియంటెడ్. నెక్స్ట్, ఇట్లా కీవర్డ్ ఉంటుందండి క్వశ్చన్లో, స్పీకర్ అని వచ్చింది, ఆప్షన్లో కూడా స్పీకర్ వచ్చింది, మనం ఆటోమేటిక్గా తెలియనప్పుడు పెట్టచ్చు, ఎందుకంటే కీవర్డ్ కదా అండి, అర్థం కానప్పుడు అట్లనే చేయాలి. వెన్ ద లిజనర్ థింక్స్ ఫాస్టర్ దెన్ ఏ స్పీకర్. లిజనర్ అనే వ్యక్తి స్పీకర్ కంటే కూడా చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోగలిగితే, థింక్ చేయగలిగితే, హిజ్ లిజనింగ్ కాంప్రహెన్షన్ విల్ బి ఏమవుతుందండి? డిక్రీజెస్. లిజనింగ్ కాంప్రహెన్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, లెర్నింగ్ టు రీడ్ ఓరల్లీ
ఒక్క నిమిషం అండి. ఈ 8th క్వశ్చన్ ఎస్ కరెక్ట్ ఓన్లీ. నెక్స్ట్ లెర్నింగ్ టు రీడ్ ఓరల్లీ ఈజ్ లెర్నింగ్ టు రీడ్ సైలెంట్లీ. మరి ఇది ఏంటిది? మరి లెర్నింగ్ టు రీడ్ ఓరల్లీ సైలెంట్లీ చదవడం కంటే ఓరల్గా చదవడం అనేది మోర్ డిఫికల్ట్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ రైట్. 10th క్వశ్చన్ చూడండి. డాష్ మస్ట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్. లౌడ్ రీడింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. చిన్నప్పుడు పిల్లలకి గట్టిగా చదవడం అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం మన స్కూల్లో. మెల్లిగా చదవకండి, గట్టిగా చదవండి, నోట్తో చదవండి అంటాం. మోస్ట్ రీడింగ్ డస్ అవుట్ సైడ్ ద స్కూల్ తర్వాత మరి స్కూలింగ్ అయిపోయిన తర్వాత మరి ఏ టైప్ ఆఫ్ రీడింగ్ ఉంటుందండి? ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ సైలెంట్ రీడింగ్ ఈజ్ ద ఆన్సర్. 12th క్వశ్చన్ ద పర్పస్ ఆఫ్ స్కానింగ్ ఈజ్ టు బుక్ ఆఫ్ ఫర్ ఇన్ఫర్మేషన్. మరి స్కానింగ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఏంటి? దేనికోసం అంటే ఒక స్పెసిఫిక్ విషయం కోసం స్కానింగ్ వాడతాం. సో మరి ఇది తెలుసు కదా స్కానింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ కోసం మనం మన లిస్ట్లో ఎత్తుకుతున్నాం, అదొక స్కానింగ్ కిందకి ఏర్పడుతుంది. నెక్స్ట్ డాష్ రీడింగ్ ఈజ్ నెససరీ ఫర్ స్టూడెంట్ అక్వైర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆల్రెడీ స్టడీడ్. సో మరి ఏది నెససరీ? దానికి ఆల్రెడీ చదివిన దానికి ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది నెససరీ. ఆల్రెడీ చదివిన దానికి మళ్ళీ చదవడం అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్ కావాలి. వాట్ వీ డూ వెన్ వీ లుక్ అప్ ఎ డిక్షనరీ ఫర్ ఎ స్పెసిఫిక్ వర్డ్. మరొక డిక్షనరీలో ఒక స్పెసిఫిక్ వర్డ్ కోసం వెతికినప్పుడు దాన్ని ఏమంటాం? వెతుకుతున్నాం స్కిప్పింగా, స్కీమింగా, స్కానింగే అంటాం. స్కీమింగ్ దేన్ని అంటామంటే మనం ఇప్పుడు మనకు కావాల్సిన ఇప్పుడు న్యూస్ పేపర్లో మనం కేవలము హెడ్లైన్స్ చదువుకుంటూ వెళ్తుంటాం చూడండి, దాన్ని మనం స్కీమింగ్ అంటామండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. డాష్ రీడింగ్ ఈజ్ డన్ టు మేక్ జడ్జ్మెంట్. ఒక జడ్జిమెంట్ చేయడానికి ఎటువంటి రీడింగ్ కావాలి? ఇంటెన్సివా, లౌడా, క్రిటికలా, అలాగే ఎక్స్టెన్సివ్. క్రిటికల్ రీడింగ్ కావాలి. మొత్తం జడ్జిమెంట్ అంటే మొత్తం చదవాలి కదా అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 16th క్వశ్చన్ చూడండి. వెన్ వీ రీడ్ లివింగ్ అవుట్ వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో మరి ఇంపార్టెంట్ కానిది లీవ్ చేసి ఇంపార్టెంట్ అయినదే చదువుతున్నాం అంటే లీవ్ చేయడం అంటేనే ఇక్కడ స్కిప్పింగ్. లివింగ్ అవుట్ అన్నాడు, ఆన్సర్ ఈజ్ స్కిప్పింగ్. నెక్స్ట్ ద ఈజియెస్ట్ టైప్ ఆఫ్ కాంప్రహెన్షన్ ఇన్వాల్వ్డ్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద మెటీరియల్ రెడ్. ఏదైతే మెటీరియల్ చదివినామో దానికి ఒక ఈజియెస్ట్ వే ఏంటి అంటే రీడింగ్ ద లైన్స్ అనేది బెస్ట్ థింగ్. ఇట్స్ గెట్టింగ్ ఎట్ ద అన్సోల్డ్ మెసేజ్. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనేది ఇది మనకి అన్సెడ్ మెసేజ్ అంటే మనకు అక్కడక్కడ చదివితే మనకి ఏం తెలుస్తుంది, అందుకే అన్సెడ్ మెసేజ్ అంటే మధ్యలో చదవడం. నెక్స్ట్ ఏ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ మస్ట్ యూజ్ దిస్ ఇన్ ద క్లాస్ రూమ్ టు ఇంప్రూవ్ ద పుపిల్స్ స్పీకింగ్ స్కిల్స్. మరి ఒక పుపిల్స్ యొక్క స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి టీచర్ ఏం చేయాలి? క్లాస్ రూమ్లో హోంవర్క్ బాగా ఇవ్వాలా, కంపోజిషన్ ఎక్సర్సైజ్ పెట్టాలా, ఓరల్ డ్రిల్స్ చేయాలా, అలాగే డిక్టేషన్స్ పెట్టాలా? అంటే ఆన్సర్ వచ్చేసి ఓరల్ డ్రిల్స్, అంతే కదండి. ఓరల్గా మనం మాట్లాడితేనే మన స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయి కాబట్టి ఓరల్ డ్రిల్. 20th క్వశ్చన్ లిజనింగ్ టు ద డైరెక్షన్ ఆఫ్ సంబడి టు రీచ్ ఎ ప్లేస్. ఒకరి డైరెక్షన్స్ వినుకుంటూ మనం ఒక ప్లేస్కి వస్తాం, సో దాన్ని ఏమంటాము? డ్రై లిజనింగా, ఎక్స్టెన్సివ్ లిజనింగా, ఇంటెన్సివ్ లిజనింగా, క్యాజువల్ లిజనింగా? ఆన్సర్ వచ్చేసి ఇంటెన్సివ్ లిజనింగ్. ఎందుకంటే మనం లోతుగా వినాలి. ఒకవేళ కుడికి వెళ్ళు అంటే మనం పడమరకి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనం పప్పులో కాలేసినట్టు అవుతాం. 4th టాపిక్ చూడండి. అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అండ్ రెమీడియల్ టీచింగ్. మరి దీనికి సంబంధించి చూద్దాము. డాష్ ఈజ్ ఏ క్లాస్ రూమ్ డివైజ్ ఆర్ యాక్టివిటీ. మరొక క్లాస్ రూమ్లో ఏది డివైజ్ ఆర్ యాక్టివిటీగా? టెక్నిక్స్ ఈజ్ ఏ క్లాస్ రూమ్ డివైజ్ ఆర్ యాక్టివిటీ. ఎ సెట్ ఆఫ్ ప్రొసీజర్, ఏ ప్లాన్, దాన్ని ఏమంటాం? ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆర్ ప్లాన్ని అప్రోచ్ అంటామా, మెథడ్ అంటామా, టెక్నిక్స్ అంటామా? మెథడ్ అంటాం. ఏ డాష్ డీల్స్ విత్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ సో మరి అప్రోచ్ డీల్స్ విత్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. ద ఓల్డర్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఏ లాంగ్వేజ్. పాతకాలంలో లాంగ్వేజ్ టీచ్ చేయడానికి వాడిన మెథడ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడే ఓల్డర్ మెథడ్. అవును, అప్పట్లో గ్రామర్ని ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. గో దేర్ అంటే అక్కడికి వెళ్ళు, ఇట్లా ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. 5th క్వశ్చన్ చూడండి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ఏమంటాం? ట్రెడిషనల్ మెథడా, క్లాసికల్ మెథడా, న్యాచురల్ మెథడా? బోత్ 1 and 2. సో ఆన్సర్ ఈజ్ 1 and 2. చెప్పిన ఎప్పుడైనా 1 and 2 ఇట్లాంటి బోత్ ఆల్ ద అబౌవ్ వస్తే పెట్టేసేయండి అంతే. An approach deals with the kind of subject matter to be taught. అప్రోచ్ దేన్ని డీల్ చేస్తుందట?
ఇదేనైతే మనం టీచ్ చేయాలో దాన్నే డీల్ చేస్తుంది. డాష్ డీల్స్ విత్ వాట్ అండ్ హౌ మచ్ ఇట్ టాట్. అప్రాచా, మెథడా, టెక్నికా, నన్ ఆఫ్ దెమ్. సో మరి a method deals with what and how much it taught. Dash can have any number of. సో మరి దేనికి ఎనీ నెంబర్ ఆఫ్, డాష్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్, ఏముంటాయట దేనికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి an approach will have many number of methods. ఆప్షన్ 3 is the correct. 9th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇన్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గ్రామర్ ఈజ్ స్టార్ట్ విత్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో గ్రామర్ని ఎలా టీచ్ చేస్తారు? ఇండక్టివ్ మెథడ్లో టీచ్ చేస్తారు. ఇంకా ఇన్ డాష్ ద గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ స్టార్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది గ్రామర్ ఆఫ్ ద మదర్ టంగ్. సో మరి దేనితో ఇక్కడ చూడండి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఇంగ్లీష్ గ్రామర్ని మన మదర్ టంగ్ యొక్క గ్రామర్తో పోల్చుకుంటూ చెప్తాం. ఇప్పుడు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే కర్తని వాక్యం, కర్మని వాక్యం అంటాం కదా, అట్లా. 11th వన్, ఇన్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్ ఈజ్. మరి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో యూనిట్ ఆఫ్ స్పీచ్ ఏంటి? సో మరి ఫ్రేజా, వర్డా, సెంటెన్సా, నన్ ఆఫ్ దిస్. వర్డే మెయిన్ కదా అండి, వర్డ్స్తోనే సెంటెన్స్ ఫామ్ అవుతుంది కాబట్టి యూనిట్ ఆఫ్ ఫేస్ ఇది స్పీచ్ ఈజ్ వర్డ్. ఇన్ డైరెక్ట్ మెథడ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్ ఈజ్. గ్రామర్ ట్రాన్స్లేషన్లో యూనిట్ ఆఫ్ స్పీచ్ అంటే వర్డ్ అండి, డైరెక్ట్ మెథడ్లో యూనిట్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి సెంటెన్స్ అండి. ఇవి గుర్తుపెట్టుకోండి, ప్రతి మెథడ్కి యూనిట్స్ వేరేగా ఉన్నాయి. యూనిట్ ఆఫ్ టైం అంటే సెకండ్ అంటాం కదా, అట్లా దీనికి ఒక యూనిట్స్ అన్నమాట. ఇన్ డాష్ మెథడ్ బోత్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యూజ్ మదర్ టంగ్. ఏ మెథడ్లో టీచర్ స్టూడెంట్స్ ఇద్దరు మదర్ టంగ్ యూజ్ చేస్తారు? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలాంగ్వల్ మెథడ్, రీడింగ్ మెథడ్. సో మరి ఇక్కడ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో టీచర్ స్టూడెంట్. బైలింగ్వల్ మెథడ్ అంటే మనకు టెట్లో ఇప్పుడు 2 లాంగ్వేజెస్లో క్వశ్చన్ ఇస్తున్నారు చూడండి, దాన్ని మనం బైలింగ్వల్ మెథడ్ అని అంటామండి. అండ్ ఇక డైరెక్ట్ మెథడ్ అంటే మీకు తెలిసిందే, సెంటెన్స్ అనేది యూనిట్గా మారుతుంది. గ్రామర్ ట్రాన్స్లేషన్లో వర్డ్ అనేది యూనిట్గా మారుతుంది. 14th క్వశ్చన్ చూడండి, మోర్ నెంబర్ ఆఫ్ న్యూ వర్డ్స్ కెన్ బీ టాట్ ఇన్. కొత్త వర్డ్స్ చాలా వరకు ఎందులో టీచ్ చేస్తారు? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లోనే నేర్పిస్తారు. నెక్స్ట్, ఇన్ డాష్ మదర్ టంగ్ ఈజ్ టోటల్లీ బ్యానడ్. ఎక్కడ మదర్ టంగ్ని టోటల్గా బ్యాన్ చేసి ఉంటుంది? ఏ మెథడ్లో? డైరెక్ట్ మెథడ్లో మదర్ టంగే ఉండదు, డైరెక్ట్ సెంటెన్సెస్ చెప్తా అంటారు అందులో. నెక్స్ట్, విచ్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యాచురల్ మెథడ్. దేన్ని మనము న్యాచురల్ మెథడ్ అని అంటాం? డైరెక్ట్ మెథడ్. ఇక్కడ ఏమున్నదండి, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ పట్టేస్తారు, టీచర్ ఏం చెప్తే అది గుర్తుపెట్టేసుకుంటారు కదా, సో అది డైరెక్ట్ మెథడ్. అది కమ్ హియర్, దేర్ ఈజ్ ద పెన్, ఇవన్నీ డైరెక్ట్ చెప్పేస్తారు వాళ్ళు. 17th క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద అన్యాచురల్ మెథడ్ ఇన్ ద ఫాలోయింగ్. ఇచ్చిన దానిలో అన్యాచురల్ మెథడ్ ఏంటి? న్యాచురల్ మెథడ్ అంటే డైరెక్ట్ మెథడ్ అని గుర్తుపెట్టుకున్నాం. అన్యాచురల్ మెథడ్ ఏంటి? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్టా, ఈ బైలింగ్వలా, రీడింగా? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది అన్యాచురల్ మెథడ్ అండి. అది ఎందుకంటే ప్రతి పదానికి తెలుగులో ట్రాన్స్లేషన్ ఇచ్చుకుంటూ నేర్పించాడు, అది కాదు. డైరెక్ట్ మెథడ్ ఇప్పుడు మనం నేర్చుకునేది డైరెక్ట్ మెథడ్. ఇన్ మెథడ్ బోత్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ అలౌడ్ టు యూజ్ మదర్ టంగ్. ఇది కూడా ఆల్రెడీ వచ్చిన క్వశ్చనే. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనము బోత్ ఇద్దరు యూజ్ చేస్తారు. ఇన్ డైరెక్ట్ మెథడ్ గ్రామర్ ఈజ్ టాట్ విత్. మరి డైరెక్ట్ మెథడ్లో గ్రామర్ దేనితో నేర్పిస్తారు? ఇండక్టివ్ మెథడా, డిడక్టివ్ మెథడా? ఇండక్టివ్ మెథడ్లో నేర్పిస్తారు. ద పుపిల్స్ అక్వైర్ ఎ గుడ్ ఫ్లూయెన్సీ ఆఫ్ స్పీచ్ ఇన్. మరి ఒక మంచి ఫ్లూయెన్సీ ఆఫ్ స్పీచ్ పిల్లలకి రావాలంటే ఏ మెథడ్ ఇంపార్టెంట్? గ్రామర్ ట్రాన్స్మిషన్ మెథడా, డైరెక్ట్ మెథడా, రీడింగ్ మెథడా? డైరెక్ట్ మెథడే చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇక్కడ మనము మదర్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ చెప్తూ ఉంటే అతనికి మాట్లాడుతుంటే వస్తుంది. నెక్స్ట్ 5th టాపిక్ చూడండి, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ ఐటమ్స్. ఇది 5th టాపిక్, అందులో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ద ఫాలోయింగ్ లెండ్స్ ఏ స్ట్రక్చర్ ఆర్ సిస్టమ్ టు ద లాంగ్వేజ్. ఒక స్ట్రక్చర్ అండ్ సిస్టమ్, ఒక లాంగ్వేజ్కి స్ట్రక్చర్ సిస్టమ్ ఇచ్చేది ఏంటి? సెంటెన్స్ లెంతా, వర్డ్ లెంతా, గ్రామరా, పీపుల్ హూ ఆర్ నాన్ నేటివ్ స్పీకర్సా? ఆన్సర్ వచ్చేసి గ్రామర్ అండి. గ్రామర్ బాగా మంచిగా వాడితేనే కానీ ఒక సెంటెన్స్కి మంచి మీనింగ్ వస్తుంది. బుక్ ఈజ్ ఏ ఏంటి? కాంక్రీట్ వర్డ్, క్వాలిటీ వర్డ్, అబ్స్ట్రాక్ట్ వర్డ్, నన్ ఆఫ్ దిస్ అని ఎక్కడైనా ఆప్షన్ వచ్చింది అనుకోండి, మీరు మర్చిపోయి కూడా ఆప్షన్ పెట్టకండి అండి. అది తెలుగు అయినా హిందీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ అస్సలు పెట్టద్దు మనం.
నెక్స్ట్ ఇలాంటి చాలా ట్రిక్స్ చెప్పానండి. ఒక వీడియో ఉంది మన దగ్గర, మన ఛానల్‌లో ఉంది. మొత్తానికి చదవని వాళ్ళు టెట్టుల్లో మంచి మార్క్స్‌తో క్వాలిఫైకి దగ్గరలో మార్క్స్ రావాలంటే ఎలా చేయాలి అని దాన్ని బట్టి మనం ఒక వీడియో కూడా చేసినాము. ఆ వీడియో చూడండి మీరు. అందులో మొత్తం చాలా ట్రిక్స్ చెప్పాను నేను. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డు నాట్ బిలాంగ్ టు స్ట్రక్చరల్ వర్డ్స్? సో మరి నౌన్స్ డు నాట్ బిలాంగ్ టు ద స్ట్రక్చరల్ వర్డ్స్. విచ్ వొకాబులరీ ఈజ్ మోర్ ఇన్ నెంబర్? Passive vocabulary is more in number. Vocabulary, fifth question. Vocabulary in a good textbook should be ఎలా ఉండాలి మరి? సెలెక్టెడ్ అండ్ గ్రేడెడ్ ఇలా ఉండాలి. మంచి సెలెక్టెడ్ అండ్ గ్రేడెడ్గా ఉండాలి. సమ్ వర్డ్స్ మే బీ ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్ గివెన్ పీస్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్. సచ్ వర్డ్స్ మే బీ క్లాసిఫైడ్ యాజ్. సో దాన్ని ఎలా క్లాసిఫై చేస్తాము అంటే యాడ్ హోక్ వొకాబులరీగా క్లాసిఫై చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా బ్లాక్ ఈజ్ డాష్ వర్డ్. బ్లాక్ ఈజ్ క్వాలిటీ వర్డ్. అలాగే కైండ్నెస్ ఈజ్ ఎ డాష్ వర్డ్. కైండ్నెస్ అనేది అబ్స్ట్రాక్ట్ వర్డ్. యాక్టివ్ వొకాబులరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వర్కింగ్ వొకాబులరీ, రెసిప్టివ్ వొకాబులరీ, రికగ్నిషన్ వొకాబులరీ, నన్ ఆఫ్ దిస్. working vocabulary. Next, the different arrangements of words are called. The different arrangements of words are called as structures. అలాగే which of the following statement is or false about structural words? Structural words గురించి ఏ స్టేట్మెంట్ ఫాల్స్? మరి ఇక్కడ చూడండి, దే యాడ్ నో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద సెంటెన్స్. దే ఆర్ యాడెడ్ ఓన్లీ టు మేక్. సో ఇక్కడ నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చాడు. చాలా రేర్ అండి ఇట్లాంటి కరెక్ట్ ఆన్సర్ని ఇవ్వడం. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది ట్రూ? ఏ నెంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ వర్డ్స్ ఈజ్ ఫిక్స్డ్. నెంబర్ ఆఫ్ కంటెంట్ వర్డ్స్ ఈజ్ ఫిక్స్డ్. నెంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ వర్డ్స్ గ్రోస్ ఇయర్ బై ఇయర్. నెంబర్ ఆఫ్ కంటెంట్ వర్డ్స్ గ్రోస్ రెడ్యూస్డ్ ఎవ్రీ ఇయర్. సో మరి ఆన్సర్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ వర్డ్స్ ఈజ్ ఫిక్స్డ్. అంతే కదండి, ఫిక్స్ అయి ఉంటాయి ఇన్ని స్ట్రక్చరల్ వర్డ్స్ ఉన్నాయని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ ఫాల్స్ అట. ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి ఇందులో? ఏ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఏ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ఏ సెంటెన్స్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్సెస్. ఇదొకటి ఫాల్స్. ద టీచర్ హ్యాస్ టు టీచ్ బోత్ స్ట్రక్చరల్ వర్డ్స్ అండ్ కంటెంట్ వర్డ్స్. రెండు టీచ్ చేయాలి అనేది మాత్రం కూడా మిస్టేకే. కాబట్టి బోత్ 1 and 2 ఆర్ ద రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్, ద హెడ్లైన్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్ జనరల్లీ గివ్ ఓన్లీ డాష్ వర్డ్స్. మరి న్యూస్ పేపర్లో ఉన్న హెడ్లైన్స్ జనరల్గా ఏ వర్డ్స్ని ఇస్తాయి? కంటెంట్ వర్డ్సా, స్ట్రక్చరల్ వర్డ్సా, ఫంక్షనల్ వర్డ్సా, ఆల్ ది అబోనా? కంటెంట్ వర్డ్స్. మరి ఇక్కడ ఆల్ ది అబో రైట్ కాలేదు చేశానంటే మీకు తెలియనప్పుడే వాడని నేను చెప్పాను నేను. సో మరి ఇక్కడ హెడ్లైన్స్ అనేది కంటెంట్ వర్డ్స్ని ఇస్తాయి మొత్తం. నెక్స్ట్, వెన్ ఏ కంటెంట్ వర్డ్ ఈజ్ చేంజ్డ్ ఆర్ డిలీటెడ్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఒకవేళ కంటెంట్ వర్డ్ని మనం చేంజ్ చేసినాం లేదా డిలీట్ చేసినాం, అప్పుడు ఒక సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవుతుందా, అన్చేంజ్గా ఉంటుందా, ఇన్కంప్లీట్గా ఉంటుందా? బోత్ 1 and 3. అవును, అన్చేంజ్డ్గా ఉంటుంది, అలాగే ఇన్కంప్లీట్గా కూడా ఉంటుంది. సో బోత్ చేంజ్ అవుతుంది అనమాట. మెయిన్గా అయితే ఆ సెంటెన్స్ మనం ఇప్పుడు కంటెంటే మెయిన్ వర్డే, అది దాన్నే చేంజ్ చేసినామంటే సో సెంటెన్స్ యొక్క మొత్తం అర్థమే చేంజ్ అయిపోతుంది. సో బోత్ 1 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు కంటెంట్ వర్డ్స్? సో మరి ఇక్కడ కంటెంట్ వర్డ్స్ ఏంటి? అడ్జెక్టివ్, ఆర్టికల్, ప్రిపోజిషన్, కంజంక్షన్. అడ్జెక్టివ్ విశేషణము, కాబట్టి ఇది కంటెంట్ వర్డ్ కిందికి తీసుకోవచ్చు మనం. డాష్ వొకాబులరీ రిఫర్స్ టు దోస్ లాంగ్వేజ్ ఐటమ్స్ విచ్ కెన్ ఓన్లీ బీ రికగ్నైజ్డ్. మరి ఏ వొకాబులరీ అది? ప్యాసివ్ వొకాబులరీ అనేది రిఫర్స్ టు ద లాంగ్వేజ్ ఐటమ్స్ విచ్ కెన్ ఓన్లీ బీ రికగ్నైజ్డ్. సో మరి ప్యాసివ్ వొకాబులరీ మాత్రం మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. ద వొకాబులరీ విచ్ ఈజ్ యూజ్డ్ బై అస్ ఫర్ కమ్యూనికేటింగ్ ఇన్ స్పీచ్ ఆర్ ఇన్ రైటింగ్. ఇంకేంటండి, మనం మాట్లాడడానికి రాయడానికి వాడే వొకాబులరీ ఏంటి? యాక్టివ్ వొకాబులరీ. మనం వినడానికి చెప్పడానికి అనేది ఇది ప్యాసివ్ వొకాబులరీ. ఇంకేంటంటే 19th క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద 4 ప్యాటర్న్ స్ట్రక్చర్స్. హీ బాట్ ఫ్రూట్స్, ద గర్ల్ ప్లేస్ వాయిలిన్, ద డాగ్ బార్క్స్, హీ పెయింటెడ్ ద కార్ రెడ్. ఆన్సర్ వచ్చేసి 4 ప్యాటర్న్ స్ట్రక్చర్ కిందికి ఏది వస్తుంది అంటే హీ పెయింటెడ్ ద కార్ రెడ్. ఇక్కడ చూడండి, పెయింటెడ్ కార్ రెడ్ హీ.
4 ఇక్కడ 0 అయినా ఇలా అక్కడ ఏ ఒక్క వర్డ్ పోయినా కూడా మీనింగ్ పోతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? మరి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది ట్రూ? అవర్ ఎబిలిటీ టు రీడ్ ప్యాసేజెస్ అండ్ అండర్స్టాండ్ దెమ్ ఈజ్ గ్రేటర్ దెన్ అవర్ ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఇన్ అవర్ రైటింగ్. అంటే మనము చదివేటప్పుడు ఎబిలిటీ టు రీడ్ ప్యాసేజ్, మనం చదివేటప్పుడు మన ఎబిలిటీ కంటే కూడా మనం రాసేటప్పుడు మనం వాడే వర్డ్స్ ఏదైతే ఉంటాయో అది గొప్ప. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అండి ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా ల్యాగ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్లో మనం మళ్ళీ దీన్ని చూద్దామండి. ఇప్పటికి మనం మాత్రము దాదాపు 5 టాపిక్స్ కవర్ చేస్తున్నాం, ఇంకొక 4 టాపిక్స్ నెక్స్ట్ టాపిక్లో చూద్దామండి. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకంటే మన దగ్గర కేవలం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఇస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఆల్.